కాంట్రవర్సీస్ చేయడం ఇష్టం లేదు, నాకు అలా చేయాలని లేదు. డాడీ కూడా అలా ఎప్పుడు ఇష్టపడేవారు కాదు, తాతయ్య గారు కూడా ఎప్పుడు చేసేవారు కాదు. సో వాళ్ళ లెగసీలోని నేను అలా ఎప్పుడు చేయను. అండ్ ఎప్పటికీ కూడా డాడీ లెగసీ, తాతయ్య గారి లెగసీ వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. వీ విల్ కీప్ డూయింగ్ వాట్స్ బెస్ట్ ఇన్ రిగార్డ్స్ టు దేర్ లెగసీ. అండ్ మాకంత నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను ఇలాగే ఏదో జరగచ్చని. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ మచ్ బెటర్ ఫ్రమ్ దట్ పర్సన్. సో ఐఎమ్ నాట్ టూ సర్ప్రైజ్డ్, బట్ ఇట్ ఈస్ వెరీ డిసప్పాయింటింగ్. ఇలా చూడడం చాలా బాధ అనిపించింది. ప్రతి ఇయర్ వెళ్తాం కదండి, అది ఐ మీన్ వి గో ఎవ్రీ ఇయర్. అంటే మేము వెళ్ళి కూర్చున్నాము, అందరూ పలకరించారు మేము అక్కడ వెళ్ళినప్పుడు. అండ్ there was no issue when we first got there. అక్కడ కూర్చున్న తర్వాత కొంచెం టైం, ఒక 5-10 minutes తర్వాత ఒక ఈఓ వచ్చి చెప్పారు, మేడం మిమ్మల్ని ఇక్కడ కూర్చోవద్దని అంటున్నారు, మీరు ఏమనుకోవద్దు మాకు అలా చెప్పి వాళ్ళు అన్నారు. దాంతో మాకు చాలా బాధ అనిపించి ఒక రౌండ్ అయిన తర్వాత మేము వెళ్ళిపోయాము. అంటే మీరే అక్కడున్న కరెస్పాండెంట్ కానీ ఇతర మాస్టర్ సిబ్బందిని మీరు ముందు వరుసలో కూర్చోడానికి లేదు, మేము రాజవంశీలు మేము కూర్చోవాలని చెప్పి మీరు అన్నారని సంచేత చెప్తారు. చూడండి, ప్రతి ఇయర్ నుంచి మేము అక్కడ వెళ్ళి కూర్చున్నాము. అండ్ ఐ థింక్ ఇట్స్ సార్ట్ ఆఫ్ అన్ అన్సైడ్ థింగ్. అంటే మా ఫ్యామిలీ వాళ్ళందరూ వెళ్తాము, అక్కడ కూర్చుంటామని చెప్పేసి ఇట్స్ నాట్, అది ప్రతి ఇయర్ జరిగేదే. మీరు అక్కడ స్టాఫ్ని అడగండి, అక్కడున్న డిఎస్పీ ఎవరో సిపి స్వామి సిపి అతన్ని అడగండి, అక్కడ జరిగిన విషయాలు తెలిస్తే. ఈఓ స్వయంగా వచ్చి నాకు చెప్పారు 4 seats ఉన్నాయి అక్కడ. అంతేకాకుండా ఇలా నేను ఈఓని చైర్పర్సన్ గారు వచ్చారు, ఆవిడ 4 seats రిజర్వ్ చేసుకున్నారంటే ట్రెడిషన్ మాకు తెలిసింది, మేము దర్శనం చేసుకొని వెళ్ళిపోతాము అని చెప్పి కూర్చున్నాం. అలాగే ఒక రౌండ్ దర్శనం అయిపోయిన వెంటనే వెళ్ళిపోయాం. జరిగింది అది. ముందే సిపిని వచ్చి అమ్మాయి వాళ్ళని ఎవరు పైకి పంపించారు అని సిపిని చాలా గట్టిగా ఇచ్చింది. తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోయి ఆఫీస్లో కూడా ఎవరు అలౌ చేశారు, ఎందుకు అలౌ చేశారు అని అది మరి మీకు తెలియాలి, మీరు తెలుసుకోలేదు. ఆ అమ్మాయి నేను కలలేదంట అసలు. మేము పైకి ఎక్కుతున్నాం, అమ్మాయి అప్పుడు వచ్చిందంట ఆఫీస్లోంచి, గెస్ట్ హౌస్లోంచి వచ్చిందో మరి వైజాగ్ నుంచి. నేను వెనక్కి తిరిగి చూడలేదు. మా తమ్ముడు మా బ్రదర్ బదిలీ చెప్పారు నాకు, అమ్మాయి కూడా వస్తుంది, ఇప్పుడే వస్తుంది అని. డిఎస్పీకి గట్టిగా ఇచ్చింది అమ్మాయి, ఏంటో అంటుందో మాకు తెలియదు. తర్వాత తెలుసుకున్నారు వాళ్ళు. ఇది వాళ్ళు కూడా మా వాళ్ళు మీరు ఇబ్బంది పడ్డారంటే అలా అనకండి మేడం అన్నారు డిఎస్పీ కూడా. మీరు ఎందుకంటే అబ్జెక్షన్ చేస్తున్నారు? ఎందుకంటే మీరు కూడా రాజవంశంలో సేమ్ ఫ్యామిలీ సంబంధించిన వాళ్ళు, మీరు కూడా అక్కడ అంటే మేము అలా ఎందుకు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఉండాలి చెప్పండి. ఆనంద్ గజపతి రాజు గారు ఉన్నప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా మేము అలాగ ఎప్పుడు కాంట్రవర్సీ మాకు లేదు. ఇప్పుడు మాకు ఈవో ప్రత్యేకంగా పెళ్ళలేదు మాకు. ఆయన చనిపోయిన తర్వాత సింహాచలం అదే అమ్మవారు మా దేవత. అక్కడ మా సింహాచలం ఈవిడ మన అందరికీ ఆంధ్రులు కలపవాలి, మేము చేసుకోవాలంటే. అక్కడ అవమానం, అధికారం అది మాకు, నేను ఈ ఊరు ఆడబడుచున్నాయి, నాకు ఇవన్నీ రాజపూజ్యం, అవమానం అన్నీ ఒకటేనండి. కానీ ఆ కుటుంబంలో పుట్టిన ఆడపిల్ల తనకి బాధగా ఉంటుంది కదా, చిన్నపిల్ల. ఆనంద్ గారు ఉన్నప్పుడు మాన్సాస్ నుంచి ఎండోమెంట్ నుంచి ఆహ్వాన పత్రం అనేది బాబు పాటకి టైంకి రావాలి ఇది చెప్పేవాళ్ళు. అలాగే ఇప్పుడు ఏమైనా చెప్పే దాఖలాలు ఏమైనా ఉన్నాయి మాన్సాస్ అంటే? మాన్సాస్ నుంచి మాకేం లేదు. అమ్మవారి టెంపుల్ నుంచి స్టాఫ్ ఒకరు వచ్చి ఇన్విటేషన్ ఇచ్చారు. ఇన్విటేషన్ ఇవ్వకపోయినా నేను వెళ్తానండి. సంచేత చెప్తున్నారు, మేమందరూ కలిసే కూర్చున్నాం, ముందు వరుసలో మా పక్కనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు, ఆనందంగా ఉన్నారు, కావాలని ఇష్యూ చేస్తున్నారని చెప్పి. అంటే మీరు ప్రూఫ్తో సహా అక్కడ ఏం జరిగిందో మల్టిపుల్ పీపుల్ మీకు చెప్తున్నప్పుడు మీరు అందరినీ నమ్ముతారా? ఒకళ్ళు ఎన్నిసార్లు వాళ్ళు క్వశ్చనబుల్, వాళ్ళు చెప్పిందంతా కూడా ఎన్నిసార్లు న్యూస్ రిపోర్ట్స్ వచ్చి చెప్పినప్పుడు ఆ సోర్స్ని నమ్ముతారా? మల్టిపుల్ సోర్సెస్ నిజం చెప్పి కెమెరాలో క్యాప్చర్ అయిన తర్వాత కూడా మీరు అలా నమ్ముతారంటే నేను ఇంకేం చెప్పలేను. లేదండి, సంచేత ఏం చెప్పారో మీరు నమ్మండి నమ్మకపోండి మాకు అనవసరం. అక్కడ జరిగిన మాకు ఫ్యాక్ట్ మాట్లాడడం వచ్చు.
మేము చెప్పాము, తర్వాత మీ ఇష్టం మీరు ఎలా తీసుకుంటారు. అంటే మీరు ఇప్పుడు ఇంకా భవిష్యత్తులో అంటే మీకు కోటలో కూడా వెళ్ళడానికి అవకాశం లేదన్న భావిస్తున్నారా మీరు దీన్ని బట్టి ఈ పరిస్థితులు మాకే భయం లేదు, మమ్మల్ని ఎవరు ఆపలేరు. తనెవరు ఈరోజు వచ్చారు, రేపు వస్తారు. ఈరోజు ఒకరు ఉంటారు, రేపు ఒకరు ఉంటారు. అధికారం పదవులు ఆశించిన వాళ్ళకి అవన్నీ. అంటే మీరు కూడా బోత్ మెంబర్సే అయినప్పటికీ ప్రమాణ స్వీకారం చేయనివ్వలేదు, అవ్వలేదు. పాపని ప్రమాణ స్వీకారం చేయనివ్వలేదు. అది అడగండి మీరు వెళ్ళి ప్రెస్ వాళ్ళ ముందు. అడగాల్సిన క్వశ్చన్స్ మీరు మేము అడగండి. చెప్పాము తను వారసుగా చేయలేదు అన్నారు తప్పితే కానీ చేయలేదు అంటే రెండు మేము తేడా వస్తుంది. తను వచ్చిన తర్వాత మార్చి 15th కదమ్మా వచ్చావు. వచ్చిన తర్వాత 15 ఇది లాక్డౌన్ లాక్డౌన్ టైంలోని హోమ్ క్వారంటైన్ అయిపోయాక తను చేస్తానని చెప్పారు. వాళ్ళు చేయించలేదు. తర్వాత మీరు ప్రయత్నించలేదు ప్రమాణ స్వీకారం చేయడానికి? వాళ్ళు మెయిల్స్ అవి పెట్టాము, వాళ్ళ నుంచి ఏం రెస్పాన్స్ గట్రా ఏం రాలేదు. సో అయినా నాకు ఏం ఎక్స్పెక్టేషన్ లేదు అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఒక యూనో అంతా వాళ్ళే అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. సో మీరు అడగాల్సినవన్నీ ఇవ్వండి. అంటే వాళ్ళు మేము ఆల్రెడీ 3 months బ్యాక్ నుంచి చెప్తున్నాము, లీగల్ ఎయిడ్స్ మేమే, మాకు డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, ప్రూఫ్ కూడా ఇచ్చి మేము చెప్పిన తర్వాత వాళ్ళు ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. అక్కడి నుంచి ఏం రెస్పాన్స్ రాలేదు. వాళ్ళు అసలు ఏం అనలేదు, ఈ విషయాల్లోని కాదు తప్పు అని ఏం అనలేదు. ఎక్కడైనా అన్నారా వాళ్ళు చెప్పింది ఫాల్స్ అని? ఏం అనలేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్ లేదు చెప్పడానికి. కానీ అన్ఫార్చునేట్లీ అయినా వాళ్ళని ఎవరు అంటే అందరూ భయపడుతున్నారు కూడా ఏదైనా అనడానికి. సో నేను కొంచెం మేము ఇలా మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఇది కాంట్రవర్సీ అని చెప్పి మీరు ప్లీజ్ అనొద్దు. ఎందుకంటే నిజం చెప్తున్నప్పుడు, ధైర్యంగా చెప్తున్నప్పుడు ఐ థింక్ పీపుల్ షుడ్ సపోర్ట్ దట్. మంచిని సపోర్ట్ చేయండి, అంతేకాకుండా తప్పుని తప్పుగా చెప్పాలి. మాకు సంబంధం లేదు, మాకు ఇదంతా ఎందుకు అని మేము ఊరుకుంటే ఇంకా ఇలా కంటిన్యూ చేస్తారు ఇలాంటి పనులని చేయడం. అండ్ ఇప్పటికే చూసాము వేరే పనులు కూడా అన్నీ మాన్సాస్ అయినా సింహాచలమైనా ఎలాంటివన్నీ జరుగుతున్నాయో ఇయర్ చూస్తున్నాము. సో ఎవ్వరూ క్వశ్చన్ చేయలేనప్పుడు అలాగే కంటిన్యూ అవుతుంది. లెగసీ అంతా ఇలా పాడైపోకూడదని మా బాధ. కానీ ఒక రకంగా ఎలా ఆలోచిస్తారంటే కాంట్రవర్సీ చేస్తున్నారు, వీళ్ళు ఫ్యామిలీ గురించి ఆలోచించట్లేదు, పరువు తీస్తున్నారు. ఇదంతా అది చాలా తప్పు. అది బాధ వేస్తుంది కూడా ఇదంతా చూస్తుంటే. సో భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్ళిపోతున్నారు? అంటే మాన్సాస్లో జరిగే పరిణామాల పైన మీరు ఏ విధంగా ముందు వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు? వీ హ్యావ్ కంప్లీట్ ఫెయిత్ ఇన్ ద జ్యుడిషియరీ. ఎందుకంటే కంప్లీట్గా ఆబ్జెక్టివ్గా అందరికీ న్యాయం చేసింది జ్యుడిషియరీ ఒకటే. సో మేము లీగల్గానే అంతా ప్రొసీడ్ అవుతున్నాం. మేడం గారు ఇది అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనుకుంటున్నారా లేదంటే కేవలం మీ ఫ్యామిలీ సంబంధమైన వ్యవహారం